సేవకుల కూడిక మే 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాఘవేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. తరువాత ఈ దూత వాగ్దానం చేస్తుంది. అన్యులకి వాగ్దానం లేదు, అబ్రహాము సంతతికే వాగ్దానము ఉంది. మనెవ్వరికి వాగ్దానము లేదు. ఈరోజు వాగ్దానాన్ని మనం పొందుకున్నామంటే మధ్యలో బ్రిడ్జ్ ఎవరండి? ఈ అన్యురాలకి వాగ్దానము దేవుడు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎవరు దిగి రావాలి? యేసే దిగి రావాలి. యేసైతే తప్ప హాగరు వాగ్దానాన్ని పొందుకోలేదు. అందుకనే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ దేవదూతను పంపించలేదు, ఏ గబ్రియేల్నో పంపించలేదు, సాక్షాత్తుగా తన కుమారుణ్ణి హాగరు యొద్దకు పంపించాడు. ఎందుకంటే తన కుమారుడు అయితే తప్ప వాగ్దానము హాగరు పొందుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వలనే అన్యులైన మనం అందరము దేవునికి పిల్లలయ్యాము, వాగ్దానానికి వారసులయ్యాము. హల్లెలూయా. సో చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు? మనం అనాథగా ఉంటే ఏం చేస్తాడు? ఎవరినో ఆల్టర్నేటివ్ని పంపించడు, ఆయనే దిగి వస్తాడు. చూడండి, మా నాన్నగారికి నేను ఫోన్ చేసి నేను అర్జెంట్ ప్రమాదంలో ఉన్నాను అని చెప్పారనుకోండి, మా నాన్నగారు ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ని పంపించడం వేరు, ఆయనే దిగి రావడం వేరు. హాగర్ దగ్గరికి అసిస్టెంట్ని పంపించలేదు దేవుడు, తన దగ్గర పని చేసే వాళ్ళని పంపించలేదు దేవుడు, ఆయనే దిగి వచ్చాడు. ఆయనే దిగి వచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నా, నీ కొరకు యేసు దిగి వచ్చాడు. నిన్ను ముట్టడానికి యేసు దిగి వచ్చాడు. నిన్ను స్వస్థపరచడానికి యేసు దిగి వచ్చాడు. నీ పరిస్థితి మార్చడానికి యేసు దిగి వచ్చాడు. నమ్ముతున్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఏది ఎక్కువ విలువండి? అసిస్టెంట్ని పంపించడం విలువ, ఆయనే దిగి రావడం విలువ? పరలోకం అంతా అనుకుని ఉంటుంది. ఇన్ని రోజులు ఆ దేవదూతలందరూ అనుకుని మనం తిరిగాంరా, ఇప్పుడేమో ఆయన కుమారుణ్ణే ఈ అన్యురాల కొరకు దేవుడు పంపిస్తున్నాడు. పరలోకమే సంతోషించుంటుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా పరలోకం అదే ఆలోచించుకుంటుంది. ఏంటి, ఈ అన్యుల కొరకు, వీరందరి కొరకు దేవుని కుమారుడు దిగి రావడం ఏంటి? అవును, దేవుడు ఆల్టర్నేటివ్ని పంపించలేదండి మన కొరకు, ఆయనే దిగి వచ్చాడు. ఆయనే దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడంటే మనం ఆయన పిల్లలు కాబట్టి. ఇంకొకరు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా, మా నాన్నగారు నేను ఫోన్ చేయకపోయి ఉంటే, ఇంకొకరు ఎవరైనా చేసుంటే, సరే నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతను నేను పంపిస్తాను, అతను సాయం చేస్తాడులే నీకు. లేదు, నా బిడ్డ అనేసరికి నేనే దిగి రావాలి. అన్యులైన మనందరి కొరకు యేసు దిగి వచ్చాడు. హల్లెలూయా. తరువాత ఏం జరిగింది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యేసు మన కొరకు దిగి వచ్చాడు. అయితే ఈ దేవుని దూత మాట్లాడిన తర్వాత ఈ స్త్రీ దేవునికి ఒక పేరు పెట్టిందండి. ఏంటి? ఎల్రోయి. అందరు చెప్పండి, చూచుచున్న దేవుడు. ఏంటి చూచుచున్న దేవుడు? నేను ఏమని చెప్పాలి నీ పేరు అని మోషే దేవుణ్ణి అడిగితే, దేవుడు అంటాడు, నాకు చాలా పేర్లున్నాయి. యెహోవా రాఫా ఉంది, యెహోవా ఈరే ఉంది, యెహోవా షమ్మా ఉంది, అన్ని పేర్లు ఉన్నాయి. కానీ నువ్వు ఏం చెప్పాలంటే, నేను ఉన్నవాడను, అనువాడను. దాని అర్థం ఏంటి అంటే, దాని అర్థం ఏంటంటే, నీకు ఎలా కావాలంటే అలాగా, నీకు చాలిన దేవుడిని. దాని అర్థం ఏంటంటే, నీకు ఇప్పుడు రోగం ఉందా, నేను ఎవరిని? యెహోవా రాఫాని. నీకు సహాయం అవసరంగా ఉందా, నేను నీకేంటి? యెహోవా ఈరేని. ఎవ్వరు చూడట్లేదు, నా గోడు ఎవ్వరు పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావా, నేను నీకు యెహోవా ఎల్రోయిని.
నీకు ఎలా కావాలంటే దేవుడు అలాగ చాలినవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఈ స్త్రీకి స్వస్థత అక్కర్లేదు. ఈ హాగర్ దగ్గరికి దేవుడు ఒక యెహోవా రాఫాగా వచ్చాడు అనుకోండి, ఆమె అంటది నాకు జబ్బులేమీ లేవు, నాకు ఉన్నది మానసిక జబ్బు, మానసిక బాధ. నువ్వు యెహోవా రాఫాగా వస్తే నాకేముండదు, ఇప్పుడు ఆదరణ ఉండదు. అందుకే దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే చూచుచున్న ఎల్రోయిగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము దేవునికి ఒక పేరు పెట్టాడు. ఈమెమో ఎల్రోయి, చూచుచున్న దేవుడు. ఆయనేమో యెహోవా ఈరే అని పెట్టాడు, అంటే చూచుకొనే దేవుడు. అంటే నాకు ఒకటి కొదువుగా ఉంది, దాన్ని ఏం చేయాలి, దేవుడే చూచుకుంటాడు, ఆయనే పట్టించుకుంటాడు. ఒకవేళ దేవుడు అబ్రహాముకి ఎల్రోయిగా ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, అబ్రహాం అంటే నీకు ఆల్రెడీ తెలిసిన కదే, నువ్వు చూసి ఏం చేస్తావు ఇక్కడ అనేవాడు. కానీ దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి ఎలా ప్రత్యక్షమయ్యాడంటే యెహోవా ఈరేగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. సో రెండవది, మన దేవుడు ఎవరంటే చాలిన దేవుడు. అందరు చెప్పండి. నీకు రోగం ఉంటే ఆయన యెహోవా రాఫా, నీకు సమాధానం లేకపోతే యెహోవా షాలోమ్, నీకు విజయం కావాలంటే, నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు, నీకు విజయం కావాలంటే యెహోవా నిస్సి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదంటే నీకు ఆదరణ కావాలంటే యెహోవా ఎల్రోయి, నాకు అవసరంగా ఉంది, నా దగ్గర 5 రొట్టెలే ఉన్నాయి, 5,000 మంది ఉన్నారంటే ఆయన నీకు ఏమైపోతాడు, యెహోవా ఈరే అయిపోతాడు. నీకు ఎలా కావాలంటే అలాగ ఆయన ప్రత్యక్షమవుతాడు. ఈ స్త్రీకి స్వస్థత అక్కర్లేదు, లేకపోతే విజయం అక్కర్లేదు. ఆ సమయంలో ఈ స్త్రీకి ఒక నిరీక్షణ కావాలి, నన్ను ఒక వ్యక్తి చూస్తున్నాడు, నా బాధ చూసే ఒక వ్యక్తి ఉన్నాడు అన్న ఆదరణ కావాలి. అందుకే దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ఎల్రోయిగా. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, నీకు దేవుడు ఎలా కావాలో అలా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నీకు స్వస్థత కావాలంటే ఈరోజు యెహోవా రాఫాగా ప్రత్యక్షమవుతాడు. నీకు ఏదైనా కొదువుగా ఉందంటే ఈరోజు చూచుకొనే యెహోవా ఈరేగా ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. నీకు ఎలా కావాలంటే అలాగా ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకే మోషేతో అన్నాడు, నాకు చాలా పేర్లు ఉన్నాయి కానీ నేను మాత్రం ఉన్నవాడను అనువాడను, అంటే నేను చాలిన దేవుడను. హల్లెలూయా. సో ఇది రెండవది. ఆమె వెళ్ళిపోద్ది ఎక్కడి నుంచి, ఆ నీటి బొగ్గ దగ్గర నుంచి మరలా ఎక్కడికి వెళ్ళిపోద్ది, షారా దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత 14 సంవత్సరాలు అక్కడే ఉంటుంది. ఆ బాబుకి 14 సంవత్సరాలు వచ్చే వరకు. ఈలోపు అబ్రహాముకి 86 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు వస్తాయి. ఇప్పుడు దేవుడు షారా గర్భాన్ని తెరిచి ఆమెకు ఒక సంతానాన్ని దేవుడు ఇస్తాడు. ఇస్సాకు పుట్టే టైంకి ఇష్మాయేల్ యొక్క వయసు ఎంత అంటే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఇస్సాకు కొంచెం పెద్దవాడయ్యాడు, పాలు విడిచే ఏజ్ వచ్చింది. ఆ రోజు అబ్రహాము విందు చేశాడు. ఆ రోజు ఇద్దరికి గొడవ వచ్చింది. ఎవరిద్దరికి? ఇష్మాయేలుకి ఇస్సాకుకి. ఎందుకు గొడవ వచ్చింది అని చరిత్ర చెప్తుందంటే, ఇష్మాయేలు దగ్గర వాళ్ళ అమ్మ చెప్పేదంట, ఏమనంటే, నేను గర్భంగా ఉన్నప్పుడు ఈ షారా నన్ను చాలా బాధ పెట్టేది, నన్ను కొట్టేది, నన్ను తిట్టేది, నన్ను చాలా బాధ పెట్టేది అని వాళ్ళ కొడుకు దగ్గర చెప్పుకునే. కొడుకుకి తల్లికి ఒక ప్రత్యేకమైన అటాచ్మెంట్ ఉంటుంది. తండ్రికి కూతుర్లకి ఒక అటాచ్మెంట్, తల్లికి కొడుకులకి ఒక రకమైన అటాచ్మెంట్. సో ఈ యొక్క హాగరు ఆ ఇష్మాయేల్తో, చూడరా ఈ షారా నన్ను చాలా బాధ పెట్టింది, కొడుకుకి అన్నీ చెప్పుకుంటారు కష్టాలు, తల్లులు చాలా బాధ పెట్టేది అని చెప్తే ఇవన్నీ వాడు మనసులో ఉన్నాయి. వాడు కూడా చూశాడు. పెద్ద అవుతున్న కొద్దీ షారా పెట్టే బాధలన్నీ చూస్తూనే వచ్చాడు. అందుకని చెప్పి ఆ రోజు ఇస్సాకుని చూసి ఏం చేశాడంటే పరిహాసం చేసి హేళన చేశాడు. చేసేసరికి ఓనర్ అమ్మకి కోపం వచ్చేసింది. నా కొడుకునే వీడు పరిహాసం చేస్తాడా? అర్జెంటుగా అబ్రహాముని పిలిచి ఈ దాసిని అర్జెంటుగా వెళ్ళగొట్టు, ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు.
ఇతను చెప్పలేడా గట్టిగా నోరు తెరచి? సో ఈ అబ్రహాము శారా అర్జెంటుగా ఈ దాసిని నువ్వు వెళ్ళగొట్టాల్సిందే. సో శారా నువ్వు అర్జెంటుగా వెళ్ళగొట్టాలి, ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. ఇస్సాకే నీ సంతానం, వీడు కాదు, ఈ దాసి కొడుకు నీకు సంతానం అనబడదు అని చెప్తుంది. చెప్పగానే ఏడ్చుకుంటా బాధపడతా ఉంటే దేవుడు కూడా అంటాడు, మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఎందుకు, ఆడిని పంపించేసే. శారా ఏం చెప్పిందో అది చెయ్యి. నీకు ఇస్సాకే సంతానం అయినా కూడా ఈ కొడుకు కూడా నీ సంతానమే కాబట్టి, నీ ద్వారా పుట్టిన కుమారుడే కాబట్టి ఇతన్ని కూడా నేను ఒక జనాంగంగా మారుస్తాను, ఒక జనముగా మారుస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, హాగరు స్థానం ఏంటి అబ్రహాం జీవితంలో? ఒక భార్యకి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా ఒక నీళ్ళ సీసా ఇచ్చి పంపిస్తారా? పూర్తిగా వదిలించుకోవడానికే పంపిస్తున్నాడు. నీళ్ళ సీసానిచ్చి పంపిస్తాడా? ఒక చిన్న బ్యాగులో కొంచెం ఆహారం, ఒక చిన్న నీళ్ళ సీసానిచ్చి ఏం చేశాడు? పంపించేశాడు. ఈమెకి ఎంత బాధ ఉంటుంది. కనీసం భార్య అని ఏదో కొంచెం వెండి, నగలు, బంగారం, తన కోడలు తెచ్చుకుంటున్నప్పుడు మాత్రం, రిబ్బకాన్ తెచ్చుకుంటున్నప్పుడు వెండి, బంగారం అన్నీ పంపించాడు. సొంత భార్యను పంపించినప్పుడు ఏం చేయట్లేదు, ఏమీ ఇవ్వట్లే, ఒట్టి చేతులతో బయటకి వదిలేశాడు. చాలా కుటుంబాలలో కొందరు అలానే చేస్తారు. భర్తలు ఏం చేస్తారంటే పిల్లల్ని కంటారు, ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మ దగ్గరే ఉంచేసి వాళ్ళు వేరే వివాహాలు చేసుకుని అనాథలుగా స్త్రీలని అలా వదిలేస్తారు. అలా వదిలేసిన వారు ఎవరైనా ఉంటే, మీ భర్త చేత విడనాడబడిన వారు ఎవరైనా నా మాటలు వింటే, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నీ కొరకు నిలబడతాడు. నీ పిల్లల్ని దేవుడే పోషిస్తాడు. నీ పిల్లల్ని కడ వరకు దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. సొంత భర్త ఒక నీళ్ళ సీసానిచ్చి బయటికి గెంటి వేశాడు. ఇప్పుడు మరలా ఈమె ఆ షూరు మార్గంలోనే బెర్షబా అరణ్యంలో దిక్కులేని దానిలాగా అటు ఇటు తిరుగుతుంది. ఏం చెయ్యాలో తెలియట్లే. ఈ 14 ఏళ్ళ బాబు ఉన్నాడు చేతిలో, వీడిని పట్టుకుని నేను ఏం చెయ్యాలి అని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ నీళ్ళ సీసా కూడా అయిపోయింది. అరణ్యంలో భయంకరమైన ఎండ. ఆ బిడ్డ చచ్చిపోతాడేమో, ఏ తల్లి తాను చచ్చిపోయినా పర్లేదు కానీ కొడుకు చచ్చిపోవడం చూడాలనుకోదు, తన సొంత బిడ్డ మరణించడం చూడాలనుకోదు. ఏం చెయ్యాలో తెలియక అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ, ఆ షూరు అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ దిక్కు లేని దానిలాగా పడి ఉంది. ఆ బిడ్డ చావు నేను చూడలేను బాబోయ్, నా కొడుకు చావడం నేను చూడలేను అని ఆ బిడ్డని ఒక చెట్టు కింద వదిలేసి కొంచెం దూరం వచ్చి ఎలుగెత్తి ఏడ్చిందంట. ఏంటండి? ఎలుగెత్తి ఏడ్చిందంట. అప్పుడు మళ్ళా ఎవరు కనిపించారు? ఈసారి కనిపించలేదు, దేవుడు వినిపింపజేశాడు. యెహోవా దూత స్వరం వినిపించిందంట. ఏమని? భయపడకు. ఏం చెప్పండి? భయపడకు, నీ కొడుకును కూడా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను కూడా నేను ఏం చేస్తాను? విస్తరింప చేస్తానని. అప్పుడే ఆ అక్కడే నీళ్ళ ఊట ఉంది, కనిపించలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ సమయానికి నీళ్ళ ఊట కనిపించినట్లు చేశాడు. నీళ్లు తాగనిచ్చింది. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఈరోజు నేను చెప్పాలనుకున్న 3వ విషయం ఏంటంటే, మనుష్యులు న్యాయం చెయ్యకపోతే దేవుడు న్యాయం చేస్తాడు. మీకు రావాల్సిన న్యాయము, మీకు చెయ్యాల్సిన న్యాయం, మీ దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకుని ఎవరైనా తిరిగి ఇవ్వకపోతే దేవుడే ఇప్పించేటట్టు చేస్తాడు. మనుష్యులు చెయ్యలేని న్యాయాన్ని దేవుడు మీ కొరకు చేస్తాడు. ఎందుకు అలా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారా? ఈమె ఏ అరణ్యంలో నీళ్ళు లేక ఏడ్చిందండి? ఏ మార్గం అని చెప్పాను? షూరు మార్గం. షూరు మార్గంలో అరణ్యంలో నీళ్లు లేక ఏడిస్తే దేవుడు ఏం చేశాడో చూడండి. అబ్రహాము యొక్క పిల్లలు, సంతతి వారు ఐగుప్తు నుండి కానాను బయలుదేరినప్పుడు అదే షూరు మార్గానికి వచ్చేసరికి వాళ్ళకి నీళ్లు లేవు. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. షూరు
అరణ్యం. ఏ అరణ్యంలో అయితే హాగరు కన్నీళ్లు కార్చి ఏడ్చిందో, నీళ్లు లేక బిడ్డ చావుని చూడలేనని ఏ మార్గం, ఏ అరణ్యంలో అయితే కూర్చుని కేకలు పెట్టిందో, అదే అరణ్యానికి వచ్చేసరికి ఈ అబ్రహాము సంతతి అయిన ఇస్సాకు వారి యొక్క సంతతి ఆ బిడ్డలకి ఏం లేవునండి, ఏం లేవు, నీళ్ళు దొరకలేదంట. నా దేవుడు చల్లుకి చల్లు, నువ్వు చేసావు కదా, ఇప్పుడు నీ పిల్లలకి నేను ఏం చేస్తాను, నీళ్ళు లేకుండా చేస్తాను. మనం మర్చిపోవచ్చు, హాగరు మర్చిపోయింది. హాగరు యొక్క బిడ్డలు ఇష్మాయేలు మర్చిపోయాడు. మా అమ్మ నీళ్ళు లేకుండా ఇదే అరణ్యంలో ఏడ్చింది అని వాళ్ళు మర్చిపోయారు, కానీ పైనున్న దేవుడు మరచిపోలేదు. ఏ అరణ్యంలో అయితే ఏడ్చిందో అదే అరణ్యంలో అబ్రహాము పిల్లలకి దేవుడు ఏం చేశాడు, నీళ్ళు లేకుండా చేశాడు. దేవుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడండి, ఏది మర్చిపోడు. తరువాత చూస్తే ఈ యొక్క ఇష్మాయేలు, ఈ వంశస్థులు ఎక్కడ స్థిరపడ్డారంటే చూడండి, ఆదికాండం 25:15 చదవండి. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. తర్వాత అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగిప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. హల్లెలూయా. ఒకప్పుడు షూరు మార్గంలో ఆమె ఎలా కనబడిందంటే ఒక దాసిగా కనబడింది, ఒక అనాథగా కనబడింది. దేవుడు ఈ హాగరుని తీసుకెళ్ళి వేరే దేశంలో నిలవబెట్టలేదు. ఏ స్థలములో అయితే ఆమె ఏడ్చిందో అదే స్థలములో ఆమె నివాసము, ఆమె సంతతి అంతా వ్యాపించి ఒక దేశముగా ఏర్పడినట్లు దేవుడు చేశాడు. ఎక్కడి నుంచి అంట, హవీలా నుంచి షూరు వరకు. ఎవరి సంతానము? హాగరు యొక్క సంతానము. ఇష్మాయేలీలందరూ అక్కడ వ్యాపింపబడ్డారు. అంటే ఏ స్థలంలో కింద పడ్డావో ఆ స్థలంలోనే దేవుడు నీ తలని పైకెత్తుతాడు. నిన్ను తీసుకెళ్ళి అమెరికాలో తీసుకెళ్ళి దేవుడు హెచ్చించాడు, ఆఫ్రికా తీసుకెళ్ళి అక్కడ నిన్ను హెచ్చించాడు. ఏ బంధువుల మధ్యలో, ఏ ఇరుగు పొరువారు మధ్యలో తలదించుకుని హేళన చేయబడ్డావో వారి ఎదుటనే దేవుడు నీ తలని పైకెత్తుతాడు. ఏ అరణ్యంలో కూర్చుని ఏడ్చిందో ఆ అరణ్యంనే దేవుడు స్వాస్యంగా ఆమెకి ఇచ్చాడు. ఆ షూరు మార్గమంతా ఈమె స్వాస్యమైపోయింది. నీళ్లు లేక ఏడ్చింది కదా, కానీ దేవుడు ఈ హవీలా దేశం నుండి ఆదికాండం 2:11 చూస్తే పీషోను నది ఎక్కడి నుండి పారుతుందంట, హవీలా. నీళ్ళకి ఏమాత్రం కొదువ. హవీలా దేశం నుండి ఆ దేశమంతటిని తడిపేది ఏ నది అంటే ఈ పీషోను నది. తర్వాత ఈ హవీలాలో దొరికేది ఏంటంట, శ్రేష్టమైన బంగారం. అబ్రహాము బంగారం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం హాగరుకి బంగారమే సృష్టించే గనులను ఇచ్చాడు. దేవుడు ఏది తక్కువ చేయడండి. అన్యులైనా సరే మనమైనా సరే దేవునికి ఒక్కటే బంగారము. ఇంకేంటి తర్వాత గోమేదిక, బోలము. మంచి పర్ఫ్యూమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ హవీలా దేశం నుంచే వస్తాయి, ఈ ఇష్మాయేలీలు ఉన్న దేశాల నుంచి. గోమేదిక అంటే ప్రెషియస్ స్టోన్స్. యాజకులు ఒక బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకుంటారు, అక్కడ 12 విలువ కలిగిన రాళ్ళు ఉంటాయి ఆ బ్రెస్ట్ ప్లేట్ మీద. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయండి, అక్కడి నుంచి హాగరు దేశం నుండే అవన్నీ వస్తున్నాయి. దేవుడు ఏం తక్కువ చేశాడు, ఏది తక్కువ చేయలేదు. అందరు చెప్పండి, మనుష్యులు న్యాయం చేయకపోతే దేవుడు న్యాయం చేస్తాడు. మనుషులు పట్టించుకోకపోతే దేవుడు పట్టించుకుంటాడు. మనుషులు సహాయం చేయకపోతే దేవుడు సహాయం చేస్తాడు. దీనికి సాక్షాత్తు నిదర్శనం ఎవరంటే ఈ హాగరు. హల్లెలూయా. తర్వాత 4వది ఏంటంటే మీ పిల్లలని దేవుడే చూసుకుంటాడు. ఏంటండి, దేవుడే చూసుకుంటాడు. మీకంటే దేవుడికి మీ పిల్లలే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే హాగరు ఎలుగెత్తి ఏడ్చిందంట, కానీ యెహోవా స్వరం వినిపించినప్పుడు ఈ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. కొడుకు మొర విన్నాడా, తల్లి మొర విన్నాడా అంటే ఆ కొడుకు ఏడ్చింది,
వాడు కేకలు పెట్టలే, ప్రభువా కనికరపడని కేకలు పెట్టలే. ఆడు బాగా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, మా నాన్న మమ్మల్ని వదిలేశాడని. ఆ ఏడుపు, ఆ చిన్నవాని ఏడుపు ఎవరి హృదయాన్ని తాకిందంట? దేవుని హృదయం తాకిందంట. చూడండి, ఆదికాండం 21:17 ఉంది. ఆ చిన్నవాని మొర ఏడ్చింది ఎవరు? ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. కానీ దేవుడు ఎవరి మొర విన్నాడంట? ఆ చిన్నవాణి మొర విన్నాడంట. తర్వాత చూడండి 20వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. హల్లెలూయా. మీ పిల్లలు ఏ విషయంలోనైనా బాధపడితే అది ఎవరి పూచి అంటే దేవుని పూచియే. ఆ చిన్నవాడికి ఏమీ తెలీదు. ఆ చెట్టు కింద ఉండి మా డాడీ విడిచిపెట్టాడు, మా నాన్న వదిలేశాడు, ఇస్సాకే ఎక్కువ అంట, నేను ఎక్కువ కాదంట అని మనసులో కృంగిపోయి కుమిలిపోయి ఒంటరిగా కూర్చుని ఏడ్చాడు. ఆడి ఏడుపు శబ్దమే ఎవరి హృదయాన్ని తాకిందంట? దేవుని హృదయాన్ని తాకి. ఈరోజు నేను చెప్తున్నాను, మీ పిల్లల విషయంలో ఏ ఏ బాధలైతే వారు పాస్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా అవి దేవుని చెవుల్లోనికి వెళ్తున్నాయి. మీ పిల్లలు మీకు చెప్పలేని బాధలు సీక్రెట్గా వారు మనసులో బాధపడుతూ ఉంటారు. కొన్ని మీకు కూడా చెప్పుకోరు. మా అమ్మ నాన్నని బాధ పెట్టడం ఎందుకు అని చాలాసార్లు మీ దగ్గర కూడా పంచుకోపోవచ్చు. కానీ వాళ్ళు రహస్యంగా కారుస్తున్న కన్నీరు దేవుని యొక్క చెవుల్లో వినబడుతుంది. హాగరు ఏడ్చింది, కానీ దేవునికి వినబడింది ఎవరి స్వరం అండి? ఆ చిన్నవాని యొక్క స్వరము దేవునికి వినిపించింది. ఈరోజు నేను చెప్తున్నా, మీ పిల్లల బాధ్యత దేవుడిదే. మీరు నా పిల్లలు అనుకుంటున్నారు. దేవుడు అంటే నీ పిల్లలు మాత్రమే కాదు, వాళ్ళు నాకు కూడా పిల్లలే. నీరెంత చూసుకుంటారో నీకంటే కొన్ని వేల రెట్లు మీ పిల్లల ఎడల దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. మీ పిల్లలకి శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. వాళ్ళు ఈరోజు అటు ఇటు ఉన్నట్టు కనిపించవచ్చు, వారు అన్నిటిని పోగొట్టుకున్నట్లు మీకు కనిపించవచ్చు, కానీ మీ పిల్లలకి శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ 4 కార్యాలు ఈరోజు జరగబోతున్నాయి. ఫస్ట్ ఎవరు వచ్చారండి హాగర్ కోసం? యేసే దిగి వచ్చాడు. రెండవది ఏం చెప్పాను? చాలిన దేవుడుగా ఆయన ప్రత్యక్షపరచుకోబోతున్నాడు. మూడోది ఏం చెప్పాను? మనుషులు న్యాయం చేయకపోతే దేవుడు న్యాయం చేస్తాడు. నాలుగోది నేను చెప్పాను, మీ పిల్లల బాధ్యత దేవునిది. ఐదవదిగా ఏంటంటే సమయోచితమైన సహాయం. అప్పటికప్పుడు హాగర్కి వెండి బంగారాలు అక్కర్లేదు. అప్పుడు ఆమెకి ఏం కావాలంటే నీళ్ళు కావాలి. ఆ అరణ్యంలో దేవుడు 1 టన్ను బంగారం ఇచ్చినా ఆమెకి సహాయం కలగకపోయేదేమో. ఆ సమయానికి ఆమెకి ఏం కావాలంటే నీళ్ళే కావాలి. ఆ నీళ్ళని దేవుడు ఇచ్చాడు, ఆమె కళ్ళు తెరిపించాడు. నీకు ఇప్పుడేం కావాలో దేవుడు అది ఇస్తాడు. ఈ సమయానికి మీకు ఏది అవసరంగా ఉందో అది ఇస్తాడు. దేవుడు నీకు ఏది అవసరమో, ఈ రోజు నీకు ఏం కావాలో అది దేవుడు ఇస్తాడు. ఈ రోజుకి ఏది అవసరమో ఆ సహాయాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు మీ చెయ్యెత్తి చూపించండి. యేసయ్యా తండ్రి ప్రభా, అయ్యా అతన్ని ఇక్కడున్న ఎందరో ప్రభా హాగరు వలె దుఃఖముతో ఉన్నారు ప్రభా. హాగరు వలె ప్రభా నాదులుగా విడవబడి ఉన్నారు తండ్రి. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో కుమిలిపోతున్నారు ప్రభా. చేతకాని వారిలాగా నిలబడి ఉన్నారు తండ్రి. ఈరోజు నీ కనికరం దిగి రావాలని అడుగుతున్నాను ప్రభా. నీ కనికరం దిగి రావాలని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా తండ్రి, హాగరు యొక్క చరిత్రని మార్చావు ప్రభా. ఒక దాసిగా ప్రభా, తల్లిదండ్రుల చేత అమ్మబడి అయ్యా తండ్రి ప్రభా, అయ్యా అతని చిన్న వయసు నుండి కష్టాలు పడుతూ అయ్యా అతను ఒక అనాథగా ఉన్న ఆమె జీవితాన్ని మీరు మార్చారు తండ్రి. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. ఇక్కడున్న మా అందరికి విధేయత నేర్పించయ్యా, సహనం నేర్పించయ్యా, ప్రార్థన
జీవితాన్ని నేర్పించయ్యా. హాగరు వల్లే ప్రభా అయ్యా విధేయత కలిగి ఉండుటకు మాకు నేర్పించు తండ్రి. సహనముతో ఉండుటకు నేర్పించయ్యా. నీకు మొర్ర పెట్టే జీవితాన్ని దయచేయి ప్రభా. అయ్యా ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు ప్రభా ఈ 3 అలవాట్లను తమ జీవితంలో అలవాటు చేసుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నోరు తెరిచి. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.